హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్ యాదవ్. ముందుగా అందరికీ జీపీ గారు 1,25,00,000 పందెం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. కంగ్రాచులేషన్ సార్. మీ ఇన్స్పిరేషన్తో మేము చాలా రోజుల నుంచి ఫామ్ రన్నింగ్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది నా దగ్గర ఉన్న పచ్చగాయకు వచ్చిన పెరుగు చిక్స్. ఈ బాన్సువాడ అతను సురేష్ అనే వ్యక్తి వచ్చి తెలంగాణ నుంచి తీసుకెళ్తున్నాడు. మన దగ్గర వచ్చేసి తూర్పు అలాగే భీమవరం రెండు వాటాలకు సంబంధించినవి పెరుగు క్రాసు, అలాగే భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నాయి. అలాగే గుడ్లు కూడా మనం సేల్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి తెలంగాణ నుంచి వచ్చారు. మన యూట్యూబ్ వీడియోస్ చూసి ఒక 20 పిల్లలు సేల్ చేసుకుంటున్నారు. చూడండి సార్, ఈ రసంగిపేట కింద ఉన్న పిల్లలు 20 పిల్లలు తీసుకున్నారు అతను. అలాగే మన దగ్గర ఉన్న ఇది కాకిడాగ్ అండి, మన దగ్గర జీపీ గారి లైన్లో వచ్చిన పట్టా పిల్లది. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న పెరుగు పచ్చకాకండి, ఆల్రెడీ అందరికి తెలుసు. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న క్వాలిటీస్ అయితే మంచిగా ఉంటాయి, హై రిచ్ క్వాలిటీ ఉంటాయి, అలాగే డబుల్ బాడీలు ఉంటాయి. ఇదో ఇతనే సురేష్ అనే వ్యక్తి బాన్స్వాడ నుంచి వచ్చి తీసుకున్నాడు. నేను చెప్పేది ఒకటే, క్వాలిటీ అయితే అందరూ మంచిగా మెయింటైన్ చేసుకోండి. అలాగే క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తే దొడ్డి మెయింటెనెన్స్ కూడా అంత భారంగా తయారైంది ఈరోజు. ఎందుకంటే మనం సంవత్సరం వారికి మేపుకొని మనం పట్టాలు తయారు చేసి సేల్ చేయబోయే టయానికి ఏదో ఒక వైరస్ వచ్చి చాలా నష్టపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉండాలి. కొత్త వాళ్ళు మాత్రం చాలా కష్టంగా ఉంది దీంట్లోకి వచ్చి మనం సెట్ అవ్వాలంటే. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా తెలివిగా బ్రీడ్ ఎంచుకునేటప్పుడు జీపీ గారు చెప్పినట్టు పెట్టలు మంచి ఎంచుకోండి. మంచి పెట్టలు మంచి పుంజుని ఎంచుకుంటే ఆ రోజు మనం వచ్చే అవుట్పుట్ మనకి ఎక్కడి నుంచి అయినా వస్తారు మన దగ్గరికి తీసుకొని పోవడానికి. మన దగ్గర క్వాలిటీ లేకపోతే మన దగ్గరికి ఎవరు రారు, మనల్ని ఎవరు చూడరు. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, నా దగ్గర ఉన్న క్వాలిటీస్ నేను అంతకుముందు కూడా వీడియోస్లో షార్ట్స్లో పెట్టాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకోండి. క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చి జనాలు తీసుకెళ్తారు. చూడండి, నేను నా వీడియోలో వాటికి సంబంధించిన కోళ్ళు అన్నీ కూడా చూపిస్తున్నాను. మీరు చూడండి ఎలా ఉన్నాయి. నాది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే మీరు ఎక్కడ ఏంది అనేది కూడా నాకు కూడా కొంచెం అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది అయితే ఒకటే, క్వాలిటీ మంచిగా ఉంటేనే మన దగ్గర సేలింగ్ అయితే అయ్యేది. ఆ ఫ్రెండ్స్కి నేను ఆల్రెడీ పార్సిల్ చేసి ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరు, అతను బాన్స్వాడ వెళ్తున్నాడు, అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చారు మన దగ్గర కోళ్ళు తీసుకోవడానికి. క్వాలిటీ ఉంటేనే అంత దూరం నుంచి వస్తారండి. ఆల్రెడీ అంతకుముందు మన దగ్గర తీసుకుపోయిన వాళ్ళు కూడా పందాలు చేసినాయని చెప్పారు. లాస్ట్ ఇయర్ నుంచి మన దగ్గర పట్టాలు సేల్ అవుతున్నాయి. వాటిని తీసుకుపోయిన వాళ్ళు బాగున్నాయని చెప్తున్నారు. నిన్న కూడా మనకి సంక్రాంతి హైదరాబాద్లో నేను ఒక పోలాన్ని ఇస్తే అది 2 పందాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ రొంపిచర్ల దగ్గర కూడా పెరుగు పచ్చకాయకి నా దగ్గర వచ్చిన పట్టా ఒకటి వేస్తే ఇక్కడ పల్నాడు డిస్టిక్లో ఒకటి పందెం చేసింది. అంటే నేనైతే పెద్దగా పందాలకు వెళ్ళను, నా వృత్తి వేరే. నాకు వీటి మీద సరదా కోసం చేస్తూ ఉంటాను. కాబట్టి ఫ్రెండ్స్, ఖాళీగా ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు వాటిలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని సెట్ అవ్వచ్చు. కానీ అలాగే భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొత్త వాళ్ళు సెట్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రతి సంవత్సరం వైరస్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ వైరస్లో చాలా మంది నష్టపోతున్నారు కోళ్ళు. ఎన్ని మందులు వాడినా కానీ రికవరీ కావట్లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మనం అయితే ఒకటి వైరస్ వచ్చినప్పుడు తులసి నీళ్లు, పసుపు నీళ్లు కలిపి పోయండి సార్. ఉంటా ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్ యాదవ్.